హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 54వ ప్రజెంటేషన్. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యము నుండి మనం చదువుకుంటున్నాము. ఈరోజు మనము నేర్చుకునే అంశము ఆనంద దేశము, ద గ్లోరియస్ ల్యాండ్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, సత్యంతో మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు చెప్పిన మాట మా జీవితంలో నెరవేరినట్లుగా మీరు మాకు చివరి వర్తమానమును మీరు మాకు అనుగ్రహించారు. ప్రవచనాల ద్వారా మీరు సంఘమును ఉజ్జీవింపచేస్తున్నారు. మేము నేర్చుకున్న ఈ సత్యము మమ్మల్ని పరిశుద్ధపరిచినట్లుగా ఈ సత్యములను వినిచిన మీ ప్రజలు వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించడం ద్వారా వారును పరిశుద్ధపరచబడినట్లుగా కృపకాలము ముగించబడక మునిపే మేమందరము కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గుణశీలతను మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని మీరు దీవించమని ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు నా ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు జరగవలసిన గొప్ప సంభవము ఏమిటి? దేని కొరకు దేవుని ప్రజలమైన మనము ఎదురు చూస్తున్నాము? ఆదివారము చట్టము. ఈ ఆదివారము చట్టము గురించి మనము బైబిల్ అంతా చూడొచ్చు. మొదటి నుండి కూడా దేవుడు ఈ లోకం యొక్క చివరిలో రాబోయే ఆదివారం చట్టము గురించి మాట్లాడుతున్నాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారుగా మనము ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను, మిల్లర్ రైట్స్ చరిత్రను మనము రిపీట్ చేస్తున్నాం. ఆదివారం చట్టము గూర్చి దానియేలు 11వ అధ్యాయము 41వ వాక్యంలో మనకి ఉంది. ఈ వాక్యాన్ని మనం చదువుదాం. దానియేలు 11వ అధ్యాయము 41వ వచనం. అతడు ఆనంద దేశమున ప్రవేశించటం వలన అనేకులు కూలుదురు గాని ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోలీలలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. దీనిలో అతడు ఆనంద దేశంలో ప్రవేశించటం వలన ఎవరు ఆనంద దేశంలో ప్రవేశిస్తారు? అతను ఆనంద దేశంలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. అనేకులు కూలిపోతారు, కానీ కొంతమంది తప్పించుకుంటారు. కనుక హబక్కుక్ 2 టేబుల్స్ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే ఆదివారం చట్టం రాబోతుంది. కనుక ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనము కూలిపోయే గుంపులో ఉంటామా, లేకపోతే తప్పించుకునే గుంపులో ఉంటామా? మనం తప్పించుకునే గుంపులో ఉండాలని దేవుడు ఆయన కృపను బట్టి మనకి ఈ వర్తమానాన్ని ఇస్తున్నారు. ఈ వాక్యంలో అతడు ఆనంద దేశంలో ప్రవేశించడం వలన, ప్రవేశించడం అనంటే దేశంలో ప్రవేశిస్తున్నాడంటే ఆ దేశాన్ని అతను స్వాధీనం చేసుకుంటున్నాడు అని అర్థం. మోడ్ ఆఫ్ వార్స్, యుద్ధము చేసే తీరులు. ఒక ఇస్లాంను తీసుకున్నాం అనుకోండి, వారు యుద్ధము చేసే తీరు, మోడ్ ఆఫ్ వార్ ఫేర్ ఏమిటి వాళ్ళది? వాళ్ళు యుద్ధం ఎలా చేస్తారనంటే గుర్రం మీద వెళ్తారు. ఎవరినైతే చంపాలనుకుంటారో వారిని కత్తి తీసుకుని నరికేస్తారు, నరికేసి ముందుకు వెళ్ళిపోతారు, అంతే. సో వాళ్ళ యుద్ధ తీరు, మోడ్ ఆఫ్ వార్ ఏమిటంటే హార్స్. అసాసిన్ అనే ఈ పదము ఇస్లాం నుంచి వచ్చింది. చంపివేయటం అనే ఈ ఇంగ్లీష్ పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్లాం అనే రూట్ వర్డ్ నుంచి ఇది వచ్చింది, చంపటం. సో గుర్రం మీద వెళ్ళి వారు ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపి ముందుకి వెళ్తారు. అమెరికా దేశము
యుద్ధము చేసే తీరు ఏమిటి, అమెరికా దేశం యొక్క మోడ్ ఆఫ్ వార్ఫేర్ ఏమిటి అంటే, అమెరికా దేశము అది ఎకనామిక్ పవర్, మిలిటరీ పవర్తో యుద్ధం చేస్తుంది. ఒక దేశము అమెరికా చెప్పిన మాట వినకపోతే, చెయ్యకపోతే అమెరికా దేశం ఏం చేస్తుందంటే, ఆ దేశమునకు ఆర్థిక ఆంక్షలు, ఆర్థికంగా ఆ దేశాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ట్రంప్ అదే పని చేస్తున్నాడు. ఆర్థికంగా ఒక దేశం అమెరికా మాట వినకపోతే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తుంది. అమెరికా ఆర్థికంగా ఆంక్షలు పెడుతుంది. ఒకవేళ దానివల్ల కూడా అమెరికా ఆ పని జరగకపోతే అప్పుడు ఆ దేశము తన సైనిక బలాన్ని ఉపయోగిస్తుంది. అందుకనే రథములు ఓడలు అనే మాట ఉపయోగించాడు. అయితే ప్యాపసీ తను చేసే యుద్ధ తీరు, మోడ్ ఆఫ్ వార్ఫేర్, ప్యాపసీ ఏ విధంగా యుద్ధం చేస్తుంది, ఎలా యుద్ధం చేస్తుందంటే, దాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే మనకి ప్రవాహము అన్నాడు. ప్రవాహము, ఫ్లడ్. దానియేలు 11:40 చదువుదాం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. ప్రవాహము వలె వెళ్తాడు. సో ప్యాపసీ తన సావు దెబ్బ మానిపోయి మరలా లోకాన్నంతని పరిపాలించాలంటే 3 దేశాలని జయించాలి. సోవియట్ యూనియన్ 1989లో అయిపోయింది. తర్వాత దేశము అమెరికా, తర్వాత లోకమంతటిని జయిస్తుంది. సో కనుక ప్యాపసీ యుద్ధము చేసే ఆ తీరు ఏమిటంటే ప్రవాహము, ఫ్లడ్, ఇంగ్లీష్లో ఓవర్ ఫ్లోయింగ్ స్కర్చ్ అని చెప్పారు ప్యాపసీ గురించి. ప్రస్తుత వర్తమానము ఈ లోకంలో అనేక మందికి బోధించాలి, కానీ ప్రజెంట్ ట్రూత్ ఈ లోకంలో ఉన్నవారికి అనేక మందికి అందకపోవటం వలన వారు రక్షణ కోల్పోతున్నారు అని మిసెస్ వైట్ అన్నారు. ఎందుచేత ఈ ప్రస్తుత కాలంలోకి సంబంధించిన వర్తమానము అనేక మందికి అందట్లేదనంటే, ధనవంతులైన దేవుని ప్రజలు వారి ధనాన్ని దేవుని సేవ కొరకు ఇవ్వటం లేదు అని చెప్పారు. అయితే ఈ విధంగా వారికి దేవుడు ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని ప్రజెంట్ చేయడానికి వారు ఇవ్వకపోతే ఏమవుతుందో మిసెస్ వైట్ ఈ స్టేట్మెంట్లో చెప్పారు. చెప్తూ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారి ధనానికి ఏమవుతుందో, వారి సంపదకి ఏమవుతుందో చెప్పారు. రివ్యూ అండ్ హెరాల్డ్ April 1, 1850. As I viewed poor souls dying for want of the present truth, and some who profess to believe the truth were letting them die. సో వాళ్ళు చనిపోతున్నారు. ప్రస్తుత కాలంలో కానీ వర్తమానం ఉంది కానీ అందరికీ చనిపోతున్నారు. By withholding the necessary means to carry forward the work of God, the sight was too painful, and I begged the angel to remove it from me. I saw that when the cause of God called for some of their property, like the young man who came to Jesus, they went away sorrowfully, and that soon the overflowing scourge అంటే ఆదివారం చట్టము, the overflowing scourge would pass over and sweep their possessions all away, and then it would be too late to sacrifice earthly goods. ఆదివారం చట్టం రాబోతుంది. ఆ చట్టం వచ్చినప్పుడు క్రైస్తవులైన ధనవంతులు ఆ ధనాన్ని వారు ప్రస్తుత వర్తమానం బోధించడానికి ఇవ్వకపోతే ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏమైపోతుంది, పొజిషన్ ఆల్ వెళ్ళిపోతుంది. ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి సేవకి ఇవ్వడానికి ఉండదు, ఆయన ఉపయోగించుకోవడానికి అతనికి ఉండదు అని చెప్పి దీనిలో అన్నారు. ఓవర్ ఫ్లోయింగ్ స్కర్జ్ వుడ్ పాస్ ఓవర్. ఆదివారం చట్టము రాబోతుంది.
ప్రవాహపు శ్రమ, ప్రవాహపు శ్రమ, ద ఓవర్ఫ్లోయింగ్ స్కర్చ్. ఆదివారం చట్టం కొద్ది కాలంలో రాబోతుంది. పాపసీ గురించి, ఆదివారం చట్టం గురించి బైబిల్ అంతా ఉందండి. యెషయా 28వ అధ్యాయములో మనం ఆదివారం చట్టం గురించి మనం చూస్తాం. యెషయా 28, 14, 15. హబక్కుక్ 2 టేబుల్స్ వీక్షిస్తున్న వారు యెషయా 28వ అధ్యాయము 10 నుండి 13 వరకు మనం దాదాపుగా ఒక 20 ప్రజెంటేషన్స్ దీని గురించి మనం నేర్చుకున్నాము. యెషయా 28వ అధ్యాయము 10 నుండి 13 వరకు. దానిలో మన అంశం ఏమిటప్పుడు? లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఈ 4 వాక్యాల్లో దేవుని సంఘమునకు చివరి కడవరి వర్షం యొక్క వర్తమానము దేవుడు ఇస్తున్నాడు. ఈ వర్తమానము వచ్చిన తర్వాత అంగీకరించిన వారు, అంగీకరించిన వారు 2 భాగాలు అవుతారు. సో కనుక ఈ వర్తమానం బోధించిన తర్వాత ఏమి జరుగుతుందో యెషయా 28వ అధ్యాయము 14, 15 వాక్యాలు చెప్తున్నాయి. కడవరి వర్షం యొక్క వర్తమానము రాకముందు, పెద్ద కేక వర్తమానం రాకమునుపు పరిశుద్ధాత్మతో నిండుకొని వర్తమానాన్ని బోధిస్తారు. ఆ వర్తమానము ఏమిటి? మీరు తిరిగి పురాతన మార్గంలోనికి రండి అనే వర్తమానం. సో ఈ వాక్యం చదువుదాం. యెషయా 28, 14, 15. కాబట్టి యెరూషలేములోనున్న ఈ యాజకులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. దీనిలో ఏమన్నాడు? మరణముతో నిబంధన చేసుకుంటుమి. 28వ అధ్యాయము 10 నుండి 13 వరకు బోధించిన వర్తమానము తృణీకరిస్తే, తృణీకరించిన వారు ఎవరితో నిబంధన చేస్తున్నారు? మరణంతో నిబంధన చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు, ఉపద్రవము ప్రవాహం వలె ఆదివారం చట్టము అనే విపత్తు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే. చాలామంది ఆదివారం చట్టం వచ్చినప్పుడు అది మమ్మల్ని ఏమీ ప్రభావితం చేయదు, మేము స్థిరంగా ఉన్నాము, నిలబడి ఉన్నామని అనుకుంటారు. కానీ వాళ్ళు దేనిని ఆధారం చేసుకున్నారని చెప్తున్నారు ఇక్కడ? అబద్ధమును ఆధారం చేసుకున్నారు. అంటే 28వ అధ్యాయము 10 నుండి 13 వరకు ఉన్న వర్తమానాన్ని తృణీకరిస్తే వారు మరణంతో నిబంధన చేస్తారు, వారు అబద్ధమును వారు ఆశ్రయముగా పెట్టుకుంటారు. 17, 18 వాక్యాలు. నేను న్యాయము కొలమానుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగిన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును. ఫ్లడ్ దీంతో కొట్టుకుపోతుంది? నీళ్ల చేత కొట్టుకొని పోవును. మనం 41వ వాక్యంలో చదివాం కదా. 40వ వాక్యంలో తర్వాత, మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. ఆదివారం చట్టం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో మేము నిలబడతాం అనుకున్న వాళ్ళు ప్రవాహం వస్తే తప్పించుకోలేరు. ఒకవేళ గుర్రం వచ్చింది అనుకోండి, మేము ఏమైనా యుద్ధం చేయడానికి తప్పించుకోవచ్చు గుర్రాన్ని, కానీ ప్రవాహం వస్తే తప్పించుకోగలమా? వరద వస్తే ఇలా ఎక్కడికి వెళ్ళలేము ఇంకా. సో కనుక పేపసీ ప్రవాహం వలె ఈ లోకం మీదకి ఆదివారం చట్టంతో రాబోతూ ఉంది. అది వచ్చినప్పుడు అంతకుముందు వచ్చే వర్తమానాన్ని అంగీకరిస్తే ఆ ప్రవాహం చేత మనము ముంచివేయబడము. ఒకవేళ ఆ వర్తమానం అంగీకరించకపోతే ప్రవాహము మనలను మృంగివేస్తుంది. యెషయా 8వ అధ్యాయం చదువుదాం. యెషయా 8వ అధ్యాయము 5 నుండి 8 వాక్యాలు. మరి యెహోవా ఇంకను నాతో ఎలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి
రెజినిను బట్టి రెమల్య కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. మరలా ఇక్కడ ఆదివారం చట్టం గురించి రాస్తున్నాడు. ఆదివారం చట్టం రాక మునుపు దేవుని ప్రజలకు ఒక వర్తమానం వస్తుంది. ఆ వర్తమానం ఏమని చెప్పాడంటే షీలోహు నీళ్ళు. షీలోహు అనే మాటకు అర్థం ఏమిటంటే సెంట్ ఆఫ్ గాడ్, దేవుడు పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, సెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తువని పంపించారు, పరిశుద్ధాత్మని పంపించారు. ఆదివారం చట్టం రాక మునుపు దేవుడు షీలోహు నీళ్లను వర్తమానమును పంపించాడు. షీలోహు నీళ్ళ వర్తమానం ఏంటి? హబక్కుక్ 2 tables. ఈ వర్తమానం దేవుని ప్రజలకు ఆయన పంపించాడు. అయితే వాళ్ళు ఏమన్నారు? షీలోహు నీళ్లు వద్దని చెప్పి వాళ్ళు రెజినిను బట్టి రెమల్య కుమారుని బట్టి సంతోషించున్నారు. సో కనుక ఈ కంబ్యాక్ టు ఓల్డ్ పాస్ హబక్కుక్ 2 tables వద్దు అని అంటే ఏం జరుగుతుందో చెప్పాడు. బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును, అష్షూరు రాజు అనే మాట చెప్పాడు. అష్షూరు రాజు ఎవరికి సూచనగా ఉన్నాడు? అష్షూరు రాజు ఏ దిక్కు నుంచి వస్తాడు? అతను కింగ్ ఆఫ్ నార్త్, ఉత్తర రాజు ఆయన. సో కనుక అష్షూరు రాజు ఎవరికి సూచనగా ఉన్నాడు? ప్యాప్సీకి సూచనగా ఉన్నాడు. అష్షూరు రాజు టైప్, ప్యాప్సీ యాంటీ టైప్. సో కనుక అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పింతును. సో షీలోహు నీళ్ళు అనే వర్తమానము దేవుడు మనకి ఇస్తున్నాడు. సో దాన్ని అంగీకరించకపోతే ఏం జరుగుద్దో దీనిలో మనకి తెలియచేస్తున్నాడు. 8వ వాక్యం, అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానియేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. సో కనుక ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు, ఈ నీళ్లు వచ్చినప్పుడు అది మొత్తం యూదా దేశం మీదకి వస్తుందంట ముందు, తర్వాత లోకం అంతటికి వస్తుంది. ముందు ఆదివారం చట్టం ఎక్కడ వస్తుంది? అమెరికా దేశంలో వస్తుంది. అమెరికా దేశంలో వచ్చిన తర్వాత లోకం అంతా కూడా ఆదివారం చట్టం వస్తుంది. చాలాసార్లు రెండు ఆదివార చట్టాలు వస్తున్నాయి. ఆ రెండింటి గురించి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది మనతోటి. అయితే ఈ చివరి కాలంలో లోక అంతంలో అడ్వెంటిస్ట్ వారు ఎక్కువ భాగం లీడర్షిప్ ఈ షీలోహు నీళ్లను వారు తృణీకరించి వారి యొక్క లౌదేక్య గ్రుడ్డితనమును కడుగుకోవడానికి వారు తృణీకరిస్తారు. ఇప్పుడు ఈ వర్తమానమే ప్రకటించబడుతుంది. కానీ దేవుని ప్రజలు ఉన్నారో వారు అంగీకరిస్తారు. కానీ ఎక్కువ భాగము షీలోహు నీళ్లను వారు తృణీకరిస్తారు, లౌదేక్య గుడ్డితనమును వారు కడుక్కోరు. కనుక ఈ ప్రళయం వచ్చినప్పుడు వారు దాంతో కొట్టుకుని పోతారు. మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు ఈ ఆదివారం చట్టం గురించి. మళ్ళీ చూద్దాం. యెషయా 10వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుదాం. యెషయా 10వ అధ్యాయము 1 నుంచి 14 వరకు కొన్ని వాక్యాలు విడిచిపెట్టి మిగతా చదువుదాం. యెషయా 10వ అధ్యాయము 1 నుంచి 14 వరకు. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవాలననియు తల్లిదండ్రులు లేని వారిని కొనవాలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయమును తీర్చుటకును అన్యాయపు విధులను విధించు వారికిని బాధకరమైన శాసనములు వ్రాయించే వారికిని శ్రమ. అన్యాయపు విధులు విధించే వారికి బాధకరమైన శాసనములు వ్రాయించే వారికి శ్రమ. ఏమిటివి? ఆదివారము చట్టం. ఆదివారం చట్టము ఇది అన్యాయపు విధి అవుతుంది. ఎందుకని? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని వాక్యం చెప్తే మీరు ఆ రోజున ఆరాధించకూడదు, మొదటి రోజు ఆరాధించమని చెప్తే అదేమవుతుంది? అన్యాయపు విధి, బాధకరమైన శాసనములు. సో ఆదివారం చట్టము దేవుని ప్రజలను అది శ్రమ పెడుతుంది. 4వ వాక్యం, దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరు ఏమి చేయదురు? ఏమన్నాడు ఇక్కడ? ప్రళయ దినమున. ప్రళయ దినం అంటే ఏమి రోజు? సండేలో వస్తే ఏం చేస్తారు మీరు? సో నిర్భయంగా ధైర్యంగా ఉండాలంటే షీలోహు నీళ్ళని అంగీకరించాలండి. అంగీకరిస్తే సమస్య ఏమి. తర్వాత సహాయం నొందుటకు ఎవరి యొద్దకు పారిపోదురు. తర్వాత అంటున్నాడు చూడండి, మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందరు?
అయిపోయింది పని. 5వ వాక్యం, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. షిలోహు నీళ్ళు అనే వర్తమానం వచ్చినప్పుడు వాటిని ఎవరైతే తృణీకరిస్తారో, తృణీకరించే వారిని శిక్షించడానికి ఎవరిని ఉపయోగించుకుంటాడో ఇక్కడ అష్షూరీయులను ఉపయోగించుకుని చెప్పి. అష్షూరీయులు ఎవరు? పాపసీ. సో దేవుడు ఆ కాలంలో నార్థన్ కింగ్ అష్షూర్ రాజును ఉపయోగించుకున్నట్లుగా ఇప్పుడు చివరిలో పాపసీని ఆయన ఉపయోగించుకుంటాడు ఆయన పని చేయటం గారు. 6వ వాక్యం, భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని ఎవరిని పంపిస్తాడు? పాపసీ ఎవరి మీదకి వస్తుంది? ఆదివారం చట్టం వచ్చినప్పుడు భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపేదను, దోపుడు సొమ్ము దోచుకునుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనములను గూర్చి వారికి ఆజ్ఞాపించేదని. 7వ వాక్యం, అయితే అతడు అలాగ అనుకొనడు, అది అతని ఆలోచన కాదు, నాశనము చేయవలననియు చాలా చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతని ఆలోచన ఏమిటి? పైన అన్నాడు అయితే అతడు అలాగునను కొనడు, అది అతని ఆలోచన కాదు. ఆదివారం చట్టం ఎవరు తెస్తారు? పాపసీ తెస్తుంది. కానీ నేరుగా పాపసీ తీసుకొస్తుందా? తీసుకురాదు. ఎవరి ద్వారా వస్తారు? అమెరికా ద్వారా వస్తారు. అయితే అమెరికా ఆదివారం చట్టం తేవాలనే ఉద్దేశం తనకు లేదంట, అమెరికా దేశానికి. కానీ ఆయన ఉద్దేశం కాదు. అమెరికా ఎవరి ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది? పాపసీ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. అది ఆలోచన కాదు అని చెప్పి తర్వాత అంటాడు, నా నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలనని అతని ఆలోచన. ఎవరి ఆలోచన ఇది? పాపసీ. మొత్తం లోకం ఉందంటే కూడా నాశనము చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. 11వ వాక్యం, షెమరోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోవుదునా అనెను. కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఎవరి మీద? సియోను మీద, యెరూషలేము మీద తన కార్యం అంతా నెరవేర్చిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. ముందు పాపసీని ఉపయోగించుకుంటాడు, అంతకుముందు అష్షూరుని ఉపయోగించుకున్నాడు, తర్వాత వాళ్ళని శిక్షిస్తాడు. అదేవిధంగా ముందు పాపసీని ఆయన మాట వినని వారిని శిక్షించడానికి ఉపయోగించుకుంటాడు, తర్వాత మళ్ళీ పాపసీని ఆయన శిక్షిస్తాడు. అయితే ఇప్పుడు అన్నాడు, సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యం నెరవేర్చిన తరువాత అప్పుడు అష్షూరు రాజును అంటే పాపసీని ఆయన శిక్షిస్తాడు. అంటే సియోను కొండను యెరూషలేము మీద ప్రభు తన కార్యం నెరవేర్చుకోవడం అంటే ఏమిటంటే, ఈ లోకంలో దేవునికి 2 గుంపులు ఉన్నాయి. నా గొర్రెలు ఈ దొడ్డవి కానీ గొర్రెలు. కనుక ముందు దేవుడు అడ్వెంటిస్ట్ వారిని సమకూర్చుకున్న తర్వాత 11th అవర్ క్రిస్టియన్స్ సమకూర్చుకుంటాడు. ఈ 2 అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరిని శిక్షిస్తాడు? పాపసీని ఆయన శిక్షిస్తాడు. ఓకే. సో 13వ వాక్యం ప్రాముఖ్యమైన వాక్యం. దీనిలో మనం ఏం చూస్తాం తెలుసండి? 1 వరల్డ్ గవర్నమెంట్, 1 కరెన్సీ. 13వ వాక్యంలో 2 ఉన్నాయి. ఓకే. 13వ వాక్యంలో అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగున చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. ఈయనేమన్నాడు పాపసీ? జనముల సరిహద్దులను మార్చేస్తాడంట పాపసీ. అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రతి దేశం నాకు ఆ దేశాన్ని నడిపించుకోవడానికి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో పాపసీ ఏం చేస్తాడు తెలుసండి? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాజ్యాలు కాన్స్టిట్యూషన్ రద్దు అయిపోవలసిందే. ఇంకా 1 వరల్డ్ గవర్నమెంట్. సో జనముల సరిహద్దులను మార్చేస్తాడు. ఇక ఆయన ప్రపంచాన్ని అంతటిని కూడా పరిపాలన చేస్తాడు. 1 వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. ఓకే. జనముల సరిహద్దులను మారుస్తాడు. నేషనల్ సావరెనిటీకి లేదు ఇక అందరూ కూడా పాపసీ యొక్క క్రిందే ఉండాలి అన్నాడు. వారి ఖజానాలను దోచుకుంటుంది. ఏం చేస్తాడు? లోకానంతటి దాన్ని పరిపాలించినప్పుడు ఎన్ని కరెన్సీస్ ఉంటాయి? ఒకటే కరెన్సీ అండి, ఓన్లీ 1 కరెన్సీ.
సో కొంతకాలం తర్వాత సో మన డబ్బులు మనకు ఉపయోగపడవండి. వన్ కరెన్సీ రాబోతుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది. ఈ విధంగా పాపసీ ఎంత సులువుగా చేస్తాడో తర్వాత వాక్యంలో చెప్పాడు. ఇది చాలా సులువుగా చేస్తాడండి, ఆయన కష్టమైన పని ఏం కాదండి. 14 వాక్యం అన్నాడు, పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. పక్షి ఉందనుకోండి, అది గుడ్డు పెడితే తీసుకోవడానికి వెళ్తే అది వెళ్ళిపోతుంది అక్కడ, చాలా ఈజీ. అంత ఈజీగా తీసుకుంటాడు మన డబ్బుని పాపసీ, ఏమి కష్టం లేకుండా. పక్షి గూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనినప్పుడు రెక్కను ఆడించినదైనను నోరు తెరచినదైనను కిచకిచలాడునదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనిచున్నానని అనుకోను. సర్వలోకం నిర్భయంగా ఈజీగానమాట లోకమంతటిని కూడా ఆయన పరిపాలన చేస్తాడు. సో ఆదివారం చట్టము రాబోతుంది. సో ఈ అధ్యాయంలో మిగతా వాక్యాలు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే 11:41 వాక్యము ఆదివారం చట్టం గురించి మాట్లాడుతుంది. ఆనంద దేశంలో ప్రవేశించడం అంటే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటే ఆదివారం చట్టము వస్తుంది. అపవాది పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా 2 వాక్యాలని అటాక్ చేయాలని అనుకుంటే ఆయన ఏటిని అటాక్ చేస్తారో తెలుసండి? దానియేలు 11:40-41 వాక్యం. ఈ రెండింటిని అటాక్ చేసేసాడు. ఈ 2 వాక్యాలు ఎటువంటివంటే ఫార్ములా వంటిదన్నమాట. ఫార్ములా దేనికి ఫార్ములా? ఇది ఆదివారం చట్టము రావటానికి ఫార్ములా. సో కనుక ఈ 2 వాక్యములను సాతానుడు అటాక్ చేశాడు. అందుకని వీటిపైన అవగాహన తక్కువగా ఉంది. 41 వాక్యంలో అన్నాడు, అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు. సో ఈ వాక్యంలో ఆనంద దేశము అంటే ఏ దేశం? అమెరికా. వెరీ గుడ్. కానీ అడ్వెంటిజంలో చాలామంది ఏమంటారు తెలుసండి? ఆనంద దేశంను ఏమంటారు? అడ్వెంటిస్ట్ చర్చ్. అడ్వెంటిస్ట్ చర్చ్ అంటున్నారు దీన్ని అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే చాలా ప్రమాదం అండి. ఎందుకు చెప్పమంటారా? ఈ వాక్యం ఏమని తెలుసా? అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు. సో చర్చిని స్వాధీనం చేసుకుంటాడని ఒప్పుకోవాలి మనం అయితే. మరి దీన్ని అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే. సో అమెరికా దేశం, ఆనంద దేశం అనే మాట చెప్పాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు దీన్ని? ద గ్లోరియస్ ల్యాండ్. ఎందుకు దీనికి ద గ్లోరియస్ ల్యాండ్ అనే పేరు పెట్టాడు చూద్దాం. దానియేలు 11:45 వాక్యంలో ఈ వాక్యం చూద్దాం. దానియేలు 11:45, కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతమునకు మధ్యన వేయును. అయితే అతనికి నాశనము రాకుండాటకై సహాయము చేయు వాడెవడును లేకపోవును. దీనిలో పరిశుద్ధానందము గల పర్వతము, ఇక్కడ గాడ్ చర్చ్ ఇది. సో 41వ వాక్యంలో ఆనంద దేశము దేవుని సంఘం అన్నారు. ఆ దేవుని సంఘం కాదండి, అది అమెరికా దేశము. కానీ 45వ వాక్యంలో పరిశుద్ధానందం గల పర్వతము, గ్లోరియస్ హోలీ మౌంటైన్ ఈజ్ గాడ్ చర్చ్. సో ఇక్కడ దేశము పర్వతము రెండు వేరు, రెండు ఒకటి కాదు. ఓకే. సో కనుక పరిశుద్ధ గ్రంథంలో మనకి ఆ 2 ఆనంద దేశములు ఉన్నాయి, గ్లోరియస్ ల్యాండ్స్ 2 ఉన్నాయి. ఏంటో 2 ల్యాండ్స్ అవి తెలుసు మనందరికీ. ఒకటే పాలస్తీనా, 2 అమెరికా దేశం, గ్లోరియస్ ల్యాండ్స్. వీటికి ఆ గ్లోరియస్ ల్యాండ్ ఆనంద దేశము మంచి, డిక్షనరీకి వెళ్తే మంచి దేశము అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే. సో కనుక గ్లోరియస్ ల్యాండ్, మహిమ గల రాజ్యము అని పిలుస్తున్నాడు. ఎందుకు పెట్టాడు ఈ పేరు దీనికి? పాలస్తీనాకి అదే పేరు పెట్టాడు, అమెరికాకి అదే పేరు పెట్టాడు. ఓకే, మనం చదువుదాం. యెహెజ్కేలు 20:6 వాక్యం. యెహెజ్కేలు 20:6 వాక్యము, వారిని ఐగుప్తు దేశము నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనది అయినను దేశములోనికి తోడుకొని పోయిదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. సో ఐగుప్తులో ఉన్న ఈ ప్రజలను ఎక్కడికి తీసుకుని వెళ్తానని చెప్పాడు? దేశములకు ఆభరణమైన
దేశం అన్నాడు. దేశములన్నిటికీ కూడా ఆభరణం. అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే గ్లోరీ ఆఫ్ ఆల్ ల్యాండ్స్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా ఇది ఉన్నతమైన దేశము. సో అయితే ఇది ఏం దేశం? ఇది పాలస్తీనా దేశం. వరై స్మిత్ థాట్స్ ఆన్ డానియల్ అండ్ రెవల్యూషన్ పేజ్ 274లో ఆయన యెరూషలేము గురించి మాట్లాడుతూ దాన్ని గ్లోరియస్ ల్యాండ్ అని ఆయన రాశాడు. సో వరై స్మిత్ డానియల్ అండ్ రెవల్యూషన్ మీద రాసిన ఈ పుస్తకాన్ని మిసెస్ వైట్ ఏమన్నారంటే హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పారు ప్రవచనం అర్థం చేసుకోవడం. చదువుదాం ఆ స్టేట్మెంట్. ఫర్ ద ఫస్ట్ టైం జెరూసలేం వాజ్ బై కాంక్వెస్ట్ ప్లేస్డ్ in the hands of Rome. The power was to hold the glorious land in its iron grasp till it had utterly consumed it. సో కనుక ఈ పాలస్తీనాని ఈ రోమా రాజ్యము స్వాధీనం చేసుకుంటుంది. అది ఎప్పటి వరకు పరిపాలన చేస్తుందంటే పూర్తిగా దాన్ని పతనం చేసేస్తుందంట. ఏ దేశాన్ని? గ్లోరియస్ ల్యాండ్, ఆనంద దేశం. ఎప్పుడు పతనం చేస్తుంది? రోమా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో పతనము చేసింది. సో కనుక వరై స్మిత్ మాట్లాడుతూ అన్నాడు యెరూషలేం దేంతో పోల్చాడు? గ్లోరియస్ ల్యాండ్, ఆనంద దేశము. ఇది వాగ్దాన భూమి, వాగ్దాన దేశము దేవుని ప్రజలకు, పాలస్తీనా దేశము. సో కనుక దేవుడు ఈ దేశంను వారికి ఇచ్చిన తర్వాత ఆయన ఈ దేశాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ దేశాన్ని అని అంటే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు పాలస్తీనాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. ఓకే, ఏ ఉద్దేశంతో దేవుడు దీన్ని ఇచ్చాడు. సో కనుక ఇది గ్లోరియస్ ల్యాండ్ అనే మాట గురించి ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 16లో మిసెస్ వైట్ ఈ విధంగా రాస్తున్నారు. God brought his chosen people out of the land of Egypt that he might bring them to a good land, glorious land, Anand Desham, good land, a land which in his providence he had prepared for them a refuge from their enemies. ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, శత్రువుల నుండి ఆయనకి ఆశ్రయం, ఈ దేవుని ప్రజలకు ఆశ్రయం కల్పించడం కొరకు వాళ్ళకి పాలస్తీనాన్ని ఇచ్చాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. హీ వుడ్ బ్రింగ్ దెమ్ టు హిమ్సెల్ఫ్ అండ్ సర్కిల్ దెమ్ ఇన్ హిస్ ఎవర్ ఆర్మ్స్ and in return for his goodness and mercy they were to exalt his name and make it glorious in the earth. ఎందుకు ఆ భూమిని గ్లోరియస్ ల్యాండ్ అని పిలుస్తున్నాడు, ఆనంద దేశం అని పిలుస్తున్నాడు? ఎందుకనగా దేవుని ఆ ఇశ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నాడు. వారు లోకమంతటికీ కూడా దేవుని మహిమను చూపించాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించాలి, ఆయన పేరును చూపించాలి. అందుకనే దాన్ని గ్లోరియస్ ల్యాండ్ అని పిలుస్తున్నాడు, ఆనంద దేశం అని దాన్ని పిలుస్తున్నాడు. సో ఈ దేశం ఏమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు. ఇది ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే లోకమంతటికి సువార్త ప్రకటించడానికి వాళ్ళకి ఫైనాన్స్ కావాలంట. మిసెస్ వైట్ చెప్తారు, ఎకానమీ కావాలి వాళ్ళకి. సో పాలు తేనెలు అంటే సమృద్ధి దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. సో కనుక ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఉన్నతమైన దేశం ఏంటంటే పాలస్తీనా దేశము. అది పాలు తేనెలతో సమృద్ధిగా ఉంది. కనుక వీళ్ళు ఈ ప్రపంచం నాకు నిజమైన దేవుని గూర్చిన జ్ఞానము ప్రకటించాలి వీళ్ళు. సో ప్రకటించకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, బానిసలకి పంపించి బానిసల ద్వారా ఆయన బోధిస్తాడు. సో కనుక దేవుని గ్లోరియస్ ల్యాండ్ ఏంటి? ఇశ్రాయేలుకు పాలస్తీనా. అయితే ఇప్పుడు మోడర్న్ ఇజ్రాయెల్కి ఆనంద దేశం ఏమిటి? గ్లోరియస్ ల్యాండ్ అమెరికా. ఓకే, మారణాత పేజ్ 193. The Lord has done more for the United States than any other country upon which the sun shines. సూర్యుడు ప్రకాశించే దేశముల్లో అమెరికా దేశమును దేవుడు దీవించినంతగా ఇక ఏ దేశాన్ని కూడా ఆయన దీవించలేదు. ఈ మాట ఇది ముందుగా ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్కి ఇచ్చాడు, ఏన్షియంట్ ఇజ్రాయెల్. ఇప్పుడు మోడర్న్ ఇజ్రాయెల్కి దేవుడు మరలా అమెరికా దేశాన్ని ఇచ్చాడు తండ్రి. గాడ్ డిజైన్ దట్ దిస్ కంట్రీ షుడ్ ఎవర్ రిమైన్ ఫ్రీ ఫర్ ఆల్ పీపుల్ టు వర్షిప్ హిమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది డిక్టేట్స్ ఆఫ్ కాన్షియన్స్. He designed that its civil institution in their expansive productions should represent the freedom of gospel
ప్రివిలేజెస్. సో కనుక ఈ దేశంలో ఉన్న వారికి అందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. సువార్తను అనుసరించి వారికి నచ్చినట్లుగా వారు ఆరాధించడానికి ఈ దేశము మనుషులకు స్వేచ్ఛనివ్వాలి. ఆ విధంగా స్వేచ్ఛను ఇవ్వటం కొరకు దేవుడు అమెరికా దేశాన్ని ఏం చేశాడు? డిజైన్ చేశాడండి. కానీ ఈ దేశం ఏం చేస్తుందో తెలుసండి? దేవుడు చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా చేస్తుంది. సో పాలస్తీనా దేశాన్ని లోకమంతటికి కూడా మహిమకరంగా ఉండాలని దేవుడు ఆ దేశమును ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు మనకి దేవుని ప్రజలు లోకమంతటికి వెలుగును ప్రకటించాలని వారికి అమెరికా దేశాన్ని ఇచ్చాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, May 2, 1893. The unrivaled mercies and blessings of God have been showered upon our nation. అన్రైవల్డ్ అంటే ఇక సమానం లేదంట. అమెరికాని దీవించాడు దేవుడు. సో కనుక ఎవరైనా అమెరికాతో పోల్చుకోవడానికి ఇంకా లేదు. ఇక ఎవరు పోల్చుకోలేరు. ఇక అమెరికా దగ్గర కూడా రాలేరు. ఇక ఎవరు ఇక దూరంగా ఉండే చూడాలి. సో అమెరికా అంత సంపన్నము, అంత గొప్ప దేశం మేము అని చెప్పుకోవడానికి లేదండి. సో ఇక సమానమైన అంత గొప్ప కృపను అమెరికా దేశానికి దేవుడు ఇచ్చాడు. అండ్ ద గ్లోరీ ఆఫ్ ది హోల్ ఎర్త్, లోకం అంతటికీ కూడా మహిమకరంగా వెలుగుగా ఉండాలని దేవుడు అమెరికా దేశాన్ని ఎన్నుకున్నాడు. అయితే అది ఏం చేస్తుంది చూడండి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ గ్రాటిట్యూడ్ టు గాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆనరింగ్ గాడ్ అండ్ హిస్ లా, ద ప్రొఫెస్డ్ క్రిస్టియన్స్ ఆఫ్ అమెరికా హ్యావ్ బికమ్ లివెండ్ విత్ ప్రైడ్, కవచస్నెస్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. వారికి స్వార్థము, గర్వము, స్వనీతి వారికి వచ్చింది. లోకమంతటికి వెలుగుగా ఉండవలసిన వారు, మహిమకరంగా ఉండవలసిన వారు మార్గాన్ని తప్పారు. గ్రేట్ కాంట్రవర్సీ 352. Many were driven across the ocean to America and here laid the foundation of civil and religious liberty, which have been the bulwark and glory of this country. సో అమెరికా దేశమునకు మహిమ, దాని యొక్క శక్తి ఏమిటి? ఎక్కడుంది? సివిల్ అండ్ రిలీజియస్ లిబర్టీ. సో సంఘంగా ఉండాలి, ప్రభుత్వంగా, రెండు వేరువేరుగా పనిచేయాలి. ఒకదాని మీద ఒకటి ఆధిపత్యము చేయడానికి లేదు. సో ఆ విధంగా పనిచేసినంత కాలము అది వారి యొక్క శక్తికి రహస్యము అవుతుంది. సో కనుక అమెరికా దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు లోకమంతటిని వెలిగించడానికి, లోకమంతటికి సువార్తను ప్రకటించడానికి. అయితే మిసెస్ వైట్ ఈ విధంగా ఎంత గొప్పగా ఎన్నుకుని దేవుడు ఏమైనా తప్పు చేశాడా అని ఆవిడ అడుగుతున్నారు. ఆ స్టేట్మెంట్ చదువు. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 page 92. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 page 92. ఈజ్ ఇట్ ఇన్ వెయిన్ దట్ ది డిక్లరేషన్ ఆఫ్ ద ఇటర్నల్ ట్రూత్ హ్యాస్ బీన్ గివెన్ టు దిస్ నేషన్ టు బి క్యారీడ్ టు ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. ఈ నిత్య సత్యమును వీళ్ళకి లోకమంతగా ప్రకటించడానికి వ్యర్థంగా ఇచ్చానా నేను? ఏమిచ్చాడు? ఇటర్నల్ ట్రూత్, నిత్య సత్యం ఇచ్చాడు అమెరికా దేశాన్ని. వ్యర్థంగా ఇచ్చానా అన్నాడు. తర్వాత గాడ్ హ్యాస్ చోజన్ ఏ పీపుల్ అండ్ మేడ్ దెమ్ ది రిపోజిటరీస్ ఆఫ్ ట్రూత్, వెయిటీ విత్ ఇటర్నల్ రిజల్ట్. టు దెమ్ హ్యాస్ బీన్ గివెన్ ద లైట్ దట్ మస్ట్ ఇల్యూమినేట్ ద వరల్డ్. సేమ్ వెలిగించాడు దానికి. లోకమంతటిని కూడా వెలిగించడానికి సత్యాన్ని ఇచ్చాడు. సో ఆ వెలుగు ఏమైందంటారు? లోకమంతటిని వెలిగించడానికి దేవుడు అమెరికా దేశానికి సత్యం ఇచ్చాడు, నిత్య సత్యం ఇచ్చాడు. అదేం సత్యమో చూద్దాం. ఓకే, చెప్పకండి. హ్యాస్ గాడ్ మేడ్ ఎ మిస్టేక్? ఆర్ వి ఇండీడ్ హిస్ చోజన్ ఇన్స్ట్రుమెంటాలిటీస్? ఆర్ వి ద మెన్ అండ్ విమెన్ హూ ఆర్ టు బేర్ టు ద వరల్డ్ ద మెసేజ్ ఆఫ్ Revelation 14, to proclaim the message of salvation to those who are standing on the brink of ruin? Do we act as if we were? సో ఏం వర్తమానం ఇచ్చాడు లోకమంతటికి వెలిగించడానికి? ప్రకటన 14వ అధ్యాయంలో వర్తమానం ఏమిటో? వర్తమానము 3 దూతల వర్తమానము. ఈ 3 దూతల వర్తమానము బోధించడం ద్వారా ఏమొచ్చింది? దేవుని సంఘము, దేవుని ప్రజలు వచ్చారు. దేవుని సంఘము అడ్వెంటిస్ట్ చర్చ్ 3 దూతల వర్తమానము, 2 దూతల వర్తమానం బోధించారు మిల్లర్ రైట్స్. అప్పుడు దేవుడు ఈ సంఘాన్ని ఆయన లేపాడు.
సో అమెరికా దేశంలో ప్రకటన 14 అధ్యాయంలో ఉన్న మూడవ వర్తమానం బోధించడానికి దేవుడు అమెరికా దేశాన్ని డిజైన్ చేశాడు. ఆయన డిజైన్ చేసి కాలం వచ్చినప్పుడు దాన్ని బోధించడానికి విలియం మిల్లర్ని, తర్వాత ఆయన అనుచరుల్ని దేవుడు లేపాడు. సో ఇటువంటి అమెరికా దేశము స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు దేవుడు ఈ దేశానికి. అయితే ప్రవక్త చేయవలసిన ప్రవక్త వలె ఉండాలి. కానీ అమెరికా దేశం ఎలా అయిపోయిందని చెప్తుంది ప్రకటన 16 అధ్యాయము. అబద్ధ ప్రవక్త అయిపోయింది అమెరికా. మలాకీ గ్రంథము పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకము. సో ఆ పుస్తకాన్ని ముగిస్తున్నాడు. ఇక ముగించినప్పుడు ఏ వర్తమానం ఇస్తాడో దేవుడు ప్రజలకి, ఆయన ఎన్నుకున్న ప్రజలకి ఆఖరి పుస్తకంలో లాస్ట్ బుక్ ఏం వర్తమానం ఇస్తాడంటే, నేను మీకు ఈ ప్రపంచాన్ని అంతా వెలిగించడానికి మీకు సత్యాన్ని ఇచ్చాను, నేను సువార్తని ఇచ్చాను, దానిని మీరు పోగొట్టుకున్నారు కనుక మీరు మళ్ళీ వెనక్కి రండి. అదే వర్తమానం ఇస్తాడా, ఇంక వేరే వర్తమానం ఇస్తాడా? అదే వర్తమానం ఇచ్చాడు. కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. మలాకీ గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాలు, మీరు తిరిగి రండి, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను లోకమంతటికి వెలుగుగా ఉండడానికి, మీరు తప్పిపోయారు. సో మనకు తెలుసు ప్రవక్తలందరూ కూడా ఒకరితో ఒకరు ఏకీభవిస్తారు. ప్రవక్తలందరూ కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? లోక అంతం గురించి మాట్లాడుతున్నారు. సో దేవుడు ఆది నుండి కూడా అంతంలో ఏం జరగబోతుందో ఆయన తెలియచేస్తున్నారు. ఈ ఆఖరి పుస్తకంలో, పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకంలో మీరు మరలా పురాతన మార్గమునకు రండి. మనం ఎవరి చరిత్రను పునరావృతం చేస్తున్నాము? ఇశ్రాయేలు యొక్క చరిత్రను, మిల్లరేట్ చరిత్రను మనము చూస్తున్నాం. ఈ గ్రంథంలో మనము ఈ 2 చార్ట్స్ చూస్తాం. 1863 చార్ట్ కూడా చూస్తాం. వెనక్రమాన్ని పిలుస్తున్నాడు. మరి వెనక్రమాన్ని పిలిచినప్పుడు చార్ట్స్ ఉండాలి కదండి. సో మలాకీ 1వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదువుతాం. ఇశ్రాయేలీలను గూర్చి మలాకీ ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేల్ అనే పేరులో మనం ఎవరిని పెట్టాలి? అడ్వెంటిస్ట్. ఎగ్జాక్ట్లీ. 2వ వాక్యం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించు వందురు. యాసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు, యాసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. దీనిలో ఒకరిని ప్రేమించాను, ఒకరిని ద్వేషించానని చెప్తున్నాడు. దేవుడు ద్వేషించే మనిషి దేవుడైనా బీయింగ్ కాదు. సో అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? యాకోబు, ఏసావు. దేవుని ప్రజల్లో 2 గుంపులు ఉంటారు. ఒకరు యాకోబు, ఒకరు ఏసావు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకరిని ప్రేమిస్తున్నాడు, ఒకరిని ద్వేషించడం అని అంటే దేవుని మాట వినకపోతే వారు దేవునికి దూరము అవుతారు. అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము ఎవరు అంగీకరించినా ఎవరి సంతానం అవుతారు? అబ్రహాము సంతానము అవుతారు. సో ఈయనకి అబ్రహాము సంతానం, దేవుని సంతానంలో 2 గుంపులు ఉంటారు, ఏసావు, యాకోబు. ఓకే. తర్వాత వాక్యం, 4వ వాక్యం, మనము నాశనం అయితేమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందుము రండని ఏదోమీయులు అనుకుందురు. ఏదోమీయులు ఏమనుకున్నారు? మన స్థలం పాడైపోయింది, మరలా మనము కట్టుకుందాం. సో అడ్వెంటిజంలో మనం పడిపోయాము, మళ్ళీ కట్టుకుందాం అనుకుంటున్నారా? ప్రయత్నం చేస్తారు, కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎంత సాధ్యం అవుద్దంటారా? కట్టుకోవాలంటే దానికి మార్గం ఉందండి. సో దేవుడు అనంత జ్ఞాని మనకి. సో చివరిలో జరిగేది మొదటి నుంచి మనకి ఏదేమీలు ఎవరి దేశం అది? యాషావు దేశం అది.
సో యాషోబు దాన్ని మళ్ళీ కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో రివైవల్ మీటింగ్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కొట్టుకోవడానికి చాలా ప్రయత్నము చేస్తాడు. ఏమంటున్నాడు, అయితే సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయేది. సో వాళ్ళు సరైన మార్గాన్ని కట్టట్లేదండి. వాళ్ళు ఏదో మీలు సరిగ్గా కట్టట్లే. సో కట్టాలంటే దేని ఉపయోగించి కట్టాలి? వాళ్ళు కమ్ బ్యాక్ టు ఓల్డ్ పార్ట్స్, హబక్కూకు 2 టేబుల్స్ ఉపయోగించి కట్టాలండి. ఓకే, తర్వాత లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేళ్ల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరు అందరూ. ఇశ్రాయేలీల సరిహద్దులలో మనం ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాం? సరిహద్దులో జీవిస్తున్నాం. మనం ఇప్పుడు బార్డర్స్లో ఉన్నామండి. మనం ఈ బార్డర్స్లో ఎన్ని గుంపులు ఉంటారు? 2 గుంపులు ఉంటారు. నేను ప్రేమించేవారు, నేను ద్వేషించేవారు. దేవుడు చెప్తున్నాడు, యాకోబు యాషోబు ఇద్దరు ఉంటారు. ఓకే, ఇశ్రాయేలీల సరిహద్దులలో ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం. బార్డర్స్లో ఉన్నామంటే దేనికి? ఆదివారం చట్టం రావడానికి మనం సరిహద్దుల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఆ 2 గుంపులు ఏర్పడతాయి. 6వ వాక్యం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు అడుగుతున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలుని అడిగినప్పుడు మనల్ని అడుగుతున్నాడు. సో నేను కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, దాసుడు యజమానిని గణపరుస్తాడు కనుక అయితే నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యాజకుడిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిద్దామని మీరు అందరూ అడుగుతున్నప్పుడు నాకు రావాల్సిన మహిమ ఘనత ఏదనంటే, మేము ఏమి చేసి మిమ్మల్ని మేము నిర్లక్ష్య పెట్టాము అని అడుగుతారు. సమాధానం చెప్తారు దేవుని ప్రజలు. తర్వాత వాక్యం స్ట్రైకింగ్ చెప్తున్నారు, ఏం చేసి మీరు నిర్లక్ష్యం చేశారా నన్ను? నాకు రావాల్సిన ఘనత మీరు ఎందుకు ఇవ్వలేదా? దేనివల్ల ఇవ్వలేదా మీరు? తర్వాత వాక్యంలో ఆయన చెప్తారు. 7వ వాక్యం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితిమని మీరు అందరూ. తర్వాత యెహోవా భోజనపు బల్లను నీచపరచినందున చేతనే కదా. వాళ్ళు ఇదేం చేశారంటే వాళ్ళు యెహోవా భోజనపు బల్లను నీచపరచినందున చేతనే కదా. యెహోవా బల్లపు భోజనం నీచపరిచారంట. బల్ల టేబుల్ని నీచపరిచారంట వాళ్ళు. టేబుల్స్ అవి అడుగుతున్నారు. సార్ నేను తండ్రిని అయితే మీరు నా కుమారులు అయితే నాకు రావాల్సిన ఘనత ఏదంటే వాళ్ళు అంటారు, మేము ఏం చేసాం? మేము నిన్ను బాధ పెట్టడానికి మీకు వ్యతిరేకంగా ఏం చేసాం అంటే దేవుడు అంటున్నాడు, మీరు ఏం చేశారు? యెహోవా భోజనం బల్లని మీరు నీచపరిచారు. మీరు సో నీచపరిచి ఏం చేస్తారు? యెహోవా బల్ల ఏమిటి? చాట్స్, భోజనం ఉంది అక్కడ. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఆ చెట్టు నెబుకద్నెజరు చెట్టుని చూస్తే దాని మీద ఏముంది? ఆహారం ఉంది. ఆహారం ఎంతమంది సరిపోతుంది? లోకమంతటికి సరిపోద్ది భోజనం. సో దేనిని వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు, నీచపరుస్తున్నారు? యెహోవా భోజనం బల్లను వారు నీచపరుస్తారు. సో దాన్ని చేసి వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదారినైనను రోగము గలదానినైనా అర్పించిన ఎడల అది దోషం కాదా? ఏమర్పిస్తున్నారు? కుంటిదారిని అర్పిస్తున్నారు. ఒక గొర్రెని తీసుకొస్తారు. స్టిల్ దట్ ఈస్ ద షీప్, గోట్, కానీ కుంటిది అది. ఓకే, సో కనుక ఆ విధంగా అర్పిస్తే అది దోషం, తప్పని చెప్తున్నాడు ఆయన. నాకు ఏం అర్పించాలి అదే అర్పించాలి నాకు మీరు. ఓకే, అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించినా ఆయన సైన్యంలోకి అధిపతి యెహోవా అడుగుచున్నాడు. సో కనుక భోజనం బలను నువ్వు నీచిపరిచిన తర్వాత నువ్వు గుడ్డిదాన్ని కుంటిదాన్ని నువ్వు ఇస్తున్నావు. 12వ వాక్యం, అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, ఏమంటున్నారు? యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. బల్ల మీద ఉన్న ఆహారమును వారు ఏమని నీచమని దాన్ని దూషిస్తున్నారు. 1843 చార్ట్
దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? దేవుని యొక్క టేబుల్ గురించి నీచము, అపవిత్రము అని దాన్ని దూషిస్తున్నారు. విశ్రాంతి దినం గురించి మాట్లాడినంత కాలము ఆదివారం వాళ్ళకి మనకి ఏమీ కాంట్రవర్సీ లేదండి. అదేవిధంగా 1843 చార్ట్ గురించి మాట్లాడినంత కాలము అడ్వెంటిస్టులు ఎటువంటి సమస్య లేదండి. కానీ ఎప్పుడైతే 25వ ప్రవచనం తెస్తామో, ఆ బల్ల మీద ఉన్న ఆహారాన్ని మనం ఇస్తామో, అప్పుడు ఏమవుతుంది? ప్రారంభము అవుతుంది సమస్య. కనుక ఏం చేశారంట ఇశ్రాయేలు? వారి భోజనపు బల్ల ఏమిటి? 10 ఆజ్ఞలు. మన భోజనపు బల్ల ఏమిటి? 2 చార్ట్స్. దేవుడి వారితో నిబంధన చేసినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనతో నిబంధన చేసినప్పుడు 2 చార్ట్స్ అయినా ఇచ్చాడు. 1843 చార్ట్ అండ్ 1850 చార్ట్. 13వ వాక్యం, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. అది ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఏం తెస్తున్నారు? 1843 చార్ట్ ప్లేస్లో ఏం పెడుతున్నారు? 1863 చార్ట్. దాని గురించి కుంటిది, తెగులుదండి అది. అలాగనే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనెట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను దాన్ని అంగీకరించనని చెప్తున్నాడు. నువ్వు కుంటిదాన్ని, నువ్వు గుడ్డిదాన్ని తీసుకొస్తే నేను అంగీకరించను. దోషపడదాన్ని తీసుకొస్తే నేను అంగీకరించను. నేను 1863 చార్ట్ ఏం చేస్తే తెలుసండి? అడ్వెంటిజము లౌదేక్య స్థితిలో ఉందని తెలియజేస్తుంది. 1863 చార్ట్ చూస్తే మనము ఇచ్చిన సత్యం నుంచి పడిపోయామని 1863 చార్ట్ తెలియజేస్తుంది మనకి. ఇక్కడ చెప్తున్నాడు, భోజనపు బలను తృణీకరించి మీరు అపవిత్రమైన దాన్ని మీరు నాకు ఇస్తున్నారు. దీన్ని అంగీకరిస్తానా? అలా చేయడం వల్ల మీకు మేలు కలుగుతుందా? కలవించి మలాకి 2వ అధ్యాయం 5-6 వాక్యాలు, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. దేవుడు నిబంధన చేశాడు. ఆయన చేసిన నిబంధన జీవమునకు సమాధానమునకు కారణమాయను. ఏమి నిబంధన? ఆయన దేవుని ప్రజలతో నిబంధన చేసినప్పుడు ఏమిస్తాడు? 2 పలకలు ఉండాలి, లేకపోతే 2 చార్ట్స్ ఉండాలి. ఈ 2 ఏమిటన్నాడు? జీవమునకు సమాధానమునకు కారణము. దేవుడిచ్చిన దాన్ని ప్రక్కన పెట్టి మానవ ఉద్దేశంతో ఆయన తీసుకొస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. దానివల్ల జీవం లేదు, దానివల్ల సమాధానము లేదు. వాక్యం, భయభక్తులు పుట్టించుటకై నేను వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏ మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఎవరు వీళ్ళు? మనం ఎక్కడున్నాం? సరిహద్దుల్లో ఉన్నాం. ఈ సరిహద్దులో ఉన్నప్పుడు వీళ్ళు దోషం నుండి మనుషులను వారు తిప్పుతున్నారంట. వీళ్ళు ఎవరు తెలుసండి? ఎవరు? 1,44,000 మంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుడిని వీళ్ళని పైకెత్తుతాడు. వీళ్ళు అనేక మంది మనుషులను వారికి దుర్బోధ చేయక మంచి బోధ చేసి వారిని దేవుని వైపు తిప్పుతారు. అయితే యాజకులు ఏం చేస్తారు చెప్పాడు 7వ వాక్యం, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవారును. అయితే ఇలా ఏం చేస్తారని చెప్తున్నారు యాజకులు, అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. లేవీలతో నిబంధన చేశాడు, ఆ నిబంధనను యాజకులు రద్దు చేసి ఉన్నారు.
ఎవరు ఈ లేవీలు? లేవీలతో ఆయన నిబంధన చేశాడు. మిల్లర్ రైట్స్ వాళ్ళతో నిబంధన చేశాడు. సో సినాయి పర్వతం దగ్గర దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అందరూ ఆ బంగారపు దూడకి దూడకి నమస్కారం చేస్తే ఎవరు దాన్ని చేయని వాళ్ళు ఎవరు అక్కడ? దేవుడు వారిని ఎన్నుకున్నాడు. సో మిల్లరైట్ క్యాంప్లో ఎవరు లేవీలు? బుద్ధి కలిగిన కన్యకులు. అయితే వారు ఏం చేశారంట? యాజకులు. అయితే వీరు మార్గమును తప్పితిరి. మీరు మార్గమును తిప్పితిరి. మార్గాన్ని తిప్పేశారంట. సో మార్గాన్ని తిప్పేసినప్పుడు దేవుడు ఏమంటాడు? మళ్ళీ వెనక్రమని చెప్తాడు. సో అదే దేవుడు చెప్తున్నాడు. నిబంధన చేశాడు వాళ్ళతోటి. సో ఆ నిబంధన ఏంటంటే దిస్ టూ జాబ్స్. వీటి దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. 10వ వాక్యం, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మన పితరులతో, మన పైనీరుతో చేసిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తున్నాము? 10 ఆజ్ఞలతో నిబంధన చేసినప్పుడు వారు తృణీకరించారు. ఇప్పుడు దేవుడు నవీన ఇశ్రాయేలుతో ఆయన ప్రమాణం చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు అంటున్నాడు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? దీన్ని ఎందుకు తృణీకరిస్తున్నాము అని అడుగుతున్నాడు. 15వ వాక్యం, కొంచెముగానైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ అలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరుగును? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త పరుచుకొనండి. యవనమున పెండి చేసుకున్న నీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. దీనిలో 2 మాటలు మనం గ్రహించాలి. దేవుని సంతతి నొందవలనని అతడు ప్రయత్నము చేశాను. గాడ్ సీడ్, ఆఖరిగా దేవుని సంతతి వస్తుందండి. ఫైనల్ సీడ్ ఇది, గాడ్ సీడ్. ఎప్పుడు వస్తుంది అది? ఆదివారం చట్టం. ఇప్పుడు ఆ దేవుని సంతతిని దేవుడు సమకూర్చుకుంటున్నాడు. ఓకే, సమకూర్చుకుంటున్నాడు. ఎలా సమకూర్చుకుంటాడు? దీనిలో చెప్పాడు, యవనమున పెండి చేసుకున్న నీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండా. యవనమున పెండి చేసుకున్న భార్య ఎవరు తెలుసండి? మిల్లర్ రైట్ హిస్టరీ, మిల్లరైట్ చరిత్ర. యవనమున పెండి చేసుకున్న నీ భార్యల విషయంలో. సో మిసెస్ వైట్ చెప్పారు, 10 మంది కన్యకల ఉపమానము మిల్లర్ రైట్స్ యొక్క అనుభవం, వారి చరిత్ర. అది ఒకసారి నెరవేరింది, మరలా చివరిలో అదే నెరవేరుతుంది ప్రారంభంలో. సో యవనమున పెళ్లి చేసుకున్న భార్య, మిల్లర్ రైట్ హిస్టరీ. కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాస్ట్. ఆ విషయంలో మీరు విశ్వాసఘాతకులు కావద్దు. సో కనుక దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని సంతతిని ఆయన సమకూర్చుకున్నాడు. కనుక దేవుని సంతతిని సమకూర్చుకున్నప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, యవనమున పెళ్లి చేసుకున్న నీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కావద్దు. సో కనుక దేవుడు ఈ ప్రారంభంలో మీతో దేంతో అయితే నిబంధన చేశాడో ఆ నిబంధనని మీరు మీరొద్దు, ఆ నిబంధనలోనే మీరు ఉండండి. 16వ వాక్యం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియనియు ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను పరిత్యజించుట అంటే విడాకులు ఇవ్వద్దంట. సో అడ్వాంటేజ్ విడాకులు ఇచ్చేసారండి మిల్లర్ రైట్ హిస్టరీకి. ఇష్టం లేదంటే ఆయనకి. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. సో కనుక ఈ వర్తమానం ద్వారా వెనక్కి రమ్మని పిలుస్తున్నాడు. మీతో నేను నిబంధన చేశాను. సో కనుక మీరు విశ్వాసఘాతకులు అవ్వద్దు. నేను ఇచ్చిన మాట ప్రకారంగా మీరు జీవించండి. 17వ వాక్యం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేవుని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. ఈ మాట దీనిలో అంటున్నారు, దేవుని ఆయాస పెడుతున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు. అది దేని చేత మిమ్మల్ని మేము ఆయాస పెడతామని అడుగుతున్నారు ప్రశ్న దేవుని ప్రజలు.
అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేంతో ఆశ పెడుతున్నారు చెప్తున్న తర్వాత, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషించును అనే మాటలు చెప్పి ఆయన దేవునికి ఆయాసాన్ని పుట్టిస్తున్నారంట. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషించును అనే ఈ మాటలు ఆయన ఆయాస పెడుతున్నాయి. ఈ మాటలు ఏమిటంటే, యెహోవా దృష్టికి మంచివారు ఎవరో దుర్మార్గులు అంటే, మనము దేవుని ప్రజలు, మనము పాపాన్ని జయించలేము. యేసుక్రీస్తు వచ్చేంతవరకు కూడా మన పాపం చేస్తూనే ఉంటాము. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు మనలను మార్చేస్తాడు. ఇప్పుడు మన బలహీనతలు ఉన్న పాపం ఉన్న దాని గురించి దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన పాపాన్ని పూర్తిగా మనము జయించలేము. ఈ వర్తమానం బాగుందండి. ఇప్పుడు అడ్వాంటేజ్, పాపాన్ని మనము జయించలేము. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. సో నువ్వు పాపం చేస్తున్నా, పాపం జయించలేకపోయినా ఏమో నువ్వు బాధపడ అవసరం లేదు. సో మానవుడు ఆయన శక్తి చేత ఆయన పాపాన్ని జయించలేడు. సో కనుక యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. సో ఈ వర్తమానం బోధించి దేవుడిని ఆయాసపెడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన ఆజ్ఞలకు పరిపూర్ణ విధేయత మనం చూపించగలం. దేవుడు ఆ శక్తిని మనకి ఇస్తాడు. ఈ మాట చెప్పడానికి బదులుగా మన పాపమునే జయించలేము, ఇది మనిషికి సాధ్యం కాదు అని చెప్పుడు ద్వారా యెహోవాను దేవుని ప్రజలు ఆయాసపెడుతున్నారు. ఆనంద దేశము ఏ దేశం? అమెరికా. ఇప్పుడు ఉత్తర దేశము ఆనంద దేశాన్ని అది స్వాధీనం చేసుకోబోతుంది. కారణం ఏమిటంటే, అమెరికా దేశాన్ని ప్యాపసీ స్వాధీనం చేసుకోవడానికి లోకమంతటికి కూడా వెలుగు ప్రకటించడానికి నిత్య సత్యాలను దేవుడు అమెరికా దేశానికి ఇచ్చాడు. దానిని వారు ప్రక్కనే పెట్టారు. అందుచేత ఇప్పుడు ప్యాపసీ దానిని స్వాధీనము చేసుకుంటుంది. ఆదివారము చట్టం అమెరికా దేశంలో రాబోతుంది. అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ భూమి మీద సూర్యుడు ప్రకాశించే ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల్లో అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ భ్రష్టత్వంలోనికి అమెరికా దేశం వెళ్ళిపోద్ది. అంతకంటే భ్రష్టత్వం కలిగిన దేశం కూడా ఉండదండి ఈ భూమి మీద. ఇప్పుడు అమెరికా దేశంలో ఆదివారం చట్టము ఎంతో గొప్ప వెలుగు ఉంది, అంత గొప్ప చీకట్లోనికి అమెరికా దేశము వెళ్ళిపోబోతుంది. చాలామంది అమెరికా దేశం వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో వారు వెళ్లకుండా ఉంటే వాళ్ళకి మేలని నేను ఈ మాట మీకు తెలియచేస్తాను. అది కొద్ది సమయంలోనే మనము బార్డర్స్లో ఉన్నాం ఆదివారం చట్టము రావడానికి. అమెరికా దేశం యొక్క పతనము అడ్వెంటిజం యొక్క పతనము. అమెరికా దేశం యొక్క చరిత్ర అడ్వెంటిజం యొక్క చరిత్ర. ఆనంద దేశంలో ప్రవేశించడానికి అన్ని మార్గములు సిద్ధమైపోతున్నాయి. ఏ సమయంలో అయినా ప్యాపసీ అమెరికా దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అమెరికా దేశాన్ని ప్యాపసీ స్వాధీనం చేసుకుంటే అడ్వెంటిస్ట్ వారికి కృపకాలము ముగుస్తుంది. కనుక దానియేలు 11వ అధ్యాయం 41వ వాక్యము, అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు. సో ఈ ఆదివారం చట్టం రాబోతుంది. ఇది వచ్చినప్పుడు మనము కూలిపోకుండా తప్పించుకునే వారి గుంపులో మనం ఉండినట్లుగా మనము దేవుడిచ్చిన సత్యమును అంగీకరించి దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని ఆయన చిత్తము జరిగించినట్లు దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ భక్తులకు తెలియచేయకుండా మీరు ఏమీ కూడా చేయరు. మీరు అంత్యకాలంలో జరగబోయే వాటన్నిటినీ తండ్రి మీరు ఒక టైం టేబుల్ వలె మీరు మాకు క్రమంలో వీటన్నిటిని మీరు చూపిస్తున్నారు. కృపకాలము ముగింపునకు నడిపించే సన్నివేశములను మీరు మాకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి మేము
కృపకాలం యొక్క ముగింపుకు మేము సిద్ధపడగలుగుతాం. మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను, ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము. ఈ వాక్యము వినిచిన మీ ప్రజలందరూ కూడా దీనిని అవగాహన చేసుకుని దానిని అంగీకరించి దాని ప్రకారంగా జీవించి ఇతరులకు దీనిని బోధించినట్లుగా మీ కృపను మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.